హలో, ఈ మొక్క తెలుసా మీకు? నల్లేరు. దీన్నే సిస్సస్ క్వాడ్రాంగులారిస్ అంటారు. దాని కాండం చూడండి, అలా క్వాడ్రాంగిల్గా ఉంది, అందుకే ఆ పేరు ఇచ్చారనమాట. దీని ప్రతి కణుపు దగ్గర ఒక ఆకు వస్తుంది. ఆకు దగ్గరే ఒక స్ప్రింగ్ లాంటి నులితీగ, టెండ్రిల్స్ అంటారు, ఆ టెండ్రిల్స్ ఏర్పడతాయి అన్నమాట. వీటి సహాయంతోనే మొక్క, ఇది బలహీన కాండం, అందుకని పైకి పైకి పాకటానికి ఈ టెండ్రిల్స్ని వాడుకుంటుంది. దానికి అనువైన సపోర్ట్, ఆధారం దొరికినప్పుడు దానికి చుట్టుకుంటుంది అనమాట. చుట్టుకొని కాండాన్ని పైకి లేపుతుంది అనమాట. పైకి లేపి మళ్ళీ ఆ టెండ్రిల్స్ తోటి ఇంకో సపోర్ట్ అందుకొని పైకి పైకి పాకుతూ ఉంటుంది. అయితే ఇంతకీ ఈ మొక్క ఏంటంటారు? దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. కాల్షియము, ఫాస్ఫరస్, తర్వాత మెగ్నీషియం లాంటి మూలకాలు ఉన్నాయి. సో ఇక్కడ నేను ఊరికే ఆ నులితికి సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అలా చూపిస్తే చాలు చుట్టుకుంటుంది అనేటట్టుగా. ఓకే, ఈ ఔషధాల వలన, గుణాలు ఉండటం వలన దీనిలో ఎముకలు విరిగిన, లిగమెంట్స్ టేర్ అయినా కూడా ఈ మొక్క నుంచి తీసినటువంటి ఔషధాలని వాడతారన్నమాట. సో ఎలా పాకుతుంది అసలు, ఇక్కడ నేను ఔషధ గుణాల గురించి చర్చించదలుచుకోలేదు. ఇది టెండ్రిల్ సహాయంతో ఎలా పట్టుకుంటుంది అని చూడదలుచుకున్నాను. అంటే స్పర్శానువర్తనం, థిగ్మోట్రాపిజం చెప్పదలుచుకున్నాను. ఓకే, మొట్టమొదట మొక్క ఇది చంద్రకాంతం మొక్కకు చుట్టుకుంది. సో చుట్టుకున్న దాన్ని టైం ల్యాప్స్ చేయడానికి చూశాను. అయితే కొమ్మ దాని చుట్టూ చుట్టుకోకుండా చుట్టిన వెనక ఉన్నటువంటి నులితీగ భాగాన్ని పొట్టిగా చేసుకుంటాం చూడండి. ఇంకో మెలికేస్తుంది, దానివలన అది పొట్టయింది. దాంతో అది దగ్గరికి లాక్కుంటుంది అన్నమాట. సో అంతటితో ఆగలేదు, నేను మళ్ళీ టైం ల్యాప్స్ వీడియోలు చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నా. చివరున్నటువంటి టెండ్రిల్ పొడుగ్గా పెరిగింది, ఆ మందార కొమ్మకు చుట్టుకుంటుంది అనమాట. చూడండి, మీరు కూడా చూడండి ఎలా చుట్లేస్తుందో. సో ఈ టైం ల్యాప్స్ చేసేటప్పుడు మధ్యలో నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, చీకటి పడిపోతూ ఉంది. ఆపాను కానీ అది మటుకు దాని పని అది చేసుకుంటూనే ఉంది. చూడండి ఆ చుట్టూ ఎలా పైకి లెగుస్తుందో, కనపడుతుందా మీకు ఆ చలనం? దాన్నే థిగ్మోట్రాపిజం, స్పర్శానువర్తనం అంటారు. చాలా 2-3 చుట్లు అట్లా వేస్తుందన్నమాట. అది చూడండి, ఇంకొక చుట్టు వేస్తుంది. సో అలా 2-3 చుట్లు వేసాక అప్పుడు ఈ పొడుగ్గా ఉన్న ఈ టెండ్రిల్ భాగాన్ని, వెనక ఉన్న టెండ్రిల్ భాగాన్ని చుట్టుద్ది. దానివల్ల ఆ కొమ్మ దగ్గరకు వస్తుంది అన్నమాట. ఎవరు నేర్పారో కదా. సో కింద ఉన్న కొమ్మ ఏం చేసిందంటే, పొన్నగంటి కూర అంటాం దాన్ని, దానికి చుట్టుకుంటోంది చూడండి, కానీ వదిలేసింది. ఎందుకంటే దానికి అది కరెక్ట్ సపోర్ట్ కాదు అని దానికి అర్థమైపోయింది. వెలుతురు కోసం కదా, పైకి పాకాలి కదా. సో ఆ టెండ్రిల్ వదిలేసింది చూడండి. ఇంకొకటి గమనించాను నేను, అదే మొక్క యొక్క టెండ్రిల్ని పట్టుకొని ఉంది ఇంకో టెండ్రిల్. కింద ఉన్నది వచ్చి పైదాన్ని పట్టుకుంటే అవి వదిలించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి చూడండి. నేను జస్ట్ ఊరికే క్యూరియాసిటీకి టైం ల్యాప్స్ తీశాను. అయితే మొదట అనుకున్నాను కిందదే రాంగ్ సపోర్ట్ పట్టుకుంది, బయటకు వచ్చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనుకున్నా. సో చూడండి, పైది కిందకి లాగబడింది, కిందకు వంచబడింది ఫస్ట్ కదా. సో అలా అని నేను అనుకున్నాను. మీరేమనుకున్నారు చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. సో సరిగ్గా గమనిస్తే పైదే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో నుంచి బయటికి రావాలని పైకి లెగుస్తుంది చూడండి. ముందు కింద కొంచేసిందా కొమ్మని, మళ్ళీ పైకి లాగింది చూడండి. పైకి లాగి మళ్ళీ అది వంగుతోంది, వంగి ఆ రింగ్స్లో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ లోపల చీకటి పడిపోయిందని నేను వీడియో ఆపేశాను. మార్నింగ్ లేచి చూస్తే కింద చూడండి ఇంకా చుట్టలు చుట్టుకొని ఉంది. పైదేమో తన ప్రయత్నం ఆపలేదు, బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. చూడండి, పైది ఒక్కసారి వెనక్కి లాక్కునేటోడికి అది 2 విడిపోయినాయా కదా. సో ఇప్పుడు ఆ పైది ఏం చేస్తుందంటే అటు ఇటు తిరుగుతూ ఏదన్నా సపోర్ట్ దొరుకుద్దా అని చూస్తుందన్నమాట. ఇదండి స్పర్శానువర్తనం, థిగ్మోట్రాపిజం అంటే. ఈ మొక్క ప్రదర్శించే తెలివితేటల ముందు మనం ఎంత కదా.